సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర, గిట్టుబాటు ధర కల్పనలో కానివ్వండి, అట్లాగే విత్తన రాయితీ కల్పనలో కానివ్వండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో రైతాంగాన్ని నిరాశకు గురి చేసినవని చెప్పని చెప్పక తప్పదంటున్నాయి. అంటే వాస్తవంగా ఇవాళ ఆహార ధాన్యాలలో ప్రధాన వ్యవసాయ ఉత్పత్తి వరి ధాన్యం. పంజాబ్కి వెళ్ళి మొదలెడితే తెలంగాణ రాష్ట్రం వరకు రైతాంగం ప్రధానంగా ఆధారపడేది వరి ధాన్యం ఉత్పత్తిపై. అట్టి వరి ధాన్యం మద్దతు ధరకు సంబంధించి ఇవాళ ప్రస్తుతం ఏదైతే గ్రేడ్ 1 వెరైటీ 1835 రూపాయలు ఉన్నదో అది కనీసం 10% పెంపైతేనే కానీ వీళ్ళు పెరిగినటువంటి వ్యవసాయ కూలీలే కానీ ఇతరత్ర ఉత్పత్తి వ్యయం పెరిగిన పరిస్థితులలో 10% పెరిగితేనే కానీ రైతాంగానికి గిట్టుబాటు అయ్యేటువంటి అవకాశం లేకుండా వాస్తవంగా 10% పెంపు చేయడం జరుగుతుందని కూడా అందరం భావించినాం. అంటే 1835 అంటే 183 రూపాయలు పెరగాలి. కనీసం 183 రూపాయలు అంటే 2018 రూపాయలు వస్తుంది గ్రేడ్ 1 వెరైటీ. సిమిలర్లీ గ్రేడ్ 2 ఆల్సో. అదేమైంది, ఇవాళ 53 రూపాయలు మాత్రం పెంచింది. 10% పెరుగుతుందని చెప్పని రైతాంగం ఆశిస్తే పెంచింది కేవలం 3%, 53 రూపాయలు పెంచింది. 53 రూపాయల పెంపుతో ఏదైతుందో గ్రేడ్ 1 వెరైటీ 1888, గ్రేడ్ 2 వెరైటీ 1835కు పరిమితమైంది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో వీళ్ళ ఈ ఖరీఫ్ వ్యవసాయ సాగుకు సంబంధించి వీళ్ళ ఈ నియంత్రిత సాగు విధానం అనే నెపంతో నిర్బంధ సాగు విధానాన్ని అమలు చేయాలని చెప్పని ఇలా ఒక కొత్త విధానాన్ని తెరదీస్తున్నట్టు కనబడుతుంది అని చెప్పి అంటున్నాను. వీళ్ళు ఆల్వేస్ ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంటే టు గైడ్. రైతాంగానికి ఏదైతుందో సలహాలు సూచనలు చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ వ్యవసాయ పరంగా ఏదైతుందో వీళ్ళ నియంత్రిత వ్యవసాయం అనే నెపంతో వీళ్ళ వ్యవసాయాన్ని నిర్బంధించే విధంగా ఏదైతుందో మరి కార్యాచరణ చేపట్టాలని చెప్పని భావించటం కొంచెం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని చెప్పని అనుకుంటాను నేను. దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండదు. సరే, ఇవాళ మీరు ఏ నియంత్రిత సాగు రైతాంగాన్ని వ్యవసాయం ప్రోత్సహించాలి, ఇది ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నారో, ఇవాళ రైతు ముందు అవసరం పడితే విత్తనం అవసరం పడితే విత్తనంకి వెళ్ళి ఆరంభమైంది. మనం ఒక్కసారి ఈ విత్తన సరఫరాకు సంబంధించి గత సంవత్సరానికి ఈ సంవత్సరాన్ని పోల్చుకుంటేనే మీరు ఉమ్మడి రాష్ట్రం నుండి విత్తన రాయితీలో కల్పిస్తున్నటువంటి ఒక రాయితీలు దాన్ని ఇంకా వృద్ధి చేయాలి. ఇవాళ మీరు ఏదైతున్నదో వ్యవసాయ ఉత్పత్తిలో పప్పు దినుసులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని పేర్కొంటున్నారు. కాటన్, పత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని పేర్కొంటున్నారు. వరి, సన్న రకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి పేర్కొంటున్నారు. అటువంటిప్పుడు ఏదైతుందో ఈ పప్పు దినుసుల ప్రోత్సాహకానికి కాను విత్తన రాయితీ నుండి మీరు రాయితీలు ఏదైతుందో మెరుగుపరిస్తే రైతు కొంత ప్రోత్సాహం ఉంటుంది. ఇవాళ మనం పప్పు దినుసుకు సంబంధించి గమనిస్తే కంది 2019లో
4 కిలోల బ్యాగ్ 162 రూపాయలు ఉంటే వీళ్ళ 336 రూపాయలు అయింది. 2019లో కంది విత్తనం 4 కిలోల బ్యాగే 162 రూపాయలు ఉంటే వీళ్ళు 336 రూపాయలు అంటే రెట్టింపై 100%. మినిమం ఏదైతున్నదో 4 కిలోల బ్యాగే 161 రూపాయలు ఉంటే వీళ్ళ 426 రూపాయలు. పెసర 2019లో 196 రూపాయలు ఉంటే వీళ్ళ 430 రూపాయలు అయిందని చెప్పండి. దీనికి అంతటి కారణం ఏంటి? కనీసం గత సంవత్సరం విత్తనంపై అందించినటువంటి రాయితీ కూడా కొనసాగించలేక వీళ్ళు తొలగించడంతో ఇవాళ ఈ పరిస్థితి ఎదురవుతుందని చెప్పంటుంది. ఇవాళ మీరు కందికి ఏదైతుందో 50% సబ్సిడీ ఇచ్చిందే 2019లో. ధర 81 రూపాయలు ఉంటే 40 రూపాయల 50 పైసలు రాయితీ ఇచ్చింది పర్ కిలో. 4 కిలోల బ్యాగ్ ఏదైతుందో 162 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది. పెసరకి ఏదైతుందో 98 రూపాయలు ప్రైస్ ఉంటే 50% 49 రూపాయలు రాయితీ ఇచ్చిండ్రు. అంటే 4 కిలోలకు 196 రూపాయలు రాయితీ ఇచ్చిండ్రే. మినిమం ఏదైతుందో 81 రూపాయలు 50 పైసలు ఉంటే 40 రూపాయలు 75 పైసలు రాయితీ ఇచ్చిండ్రు. 4 కిలోల బ్యాగ్ ఏదైతుందో 163 రూపాయలు రాయితీ ఇచ్చిందని చెప్పండి. ఇలా వరి ధాన్యానికి వచ్చి వీళ్ళు మీరు ఏ సన్న రకానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని అంటున్నారో ఇవి టేక్ బీపీటీ. ఒక విధంగా కొంతమేర దీన్ని సన్న రకంగా భావిస్తాం మనం. బీపీటీ 25 కిలోల బ్యాగ్ ఏదైతుందో ఆనాడు 634 రూపాయలు ఉంటే ఇవాళ 775 రూపాయలు అయింది. అంటే ఆనాడు పర్ కిలో 5 రూపాయలు రాయితీ ఇచ్చింది పర్ కిలో. వీళ్ళ ఆర్ఎన్ఆర్ రాజేంద్ర నగర్ 1504 అయితే ఆనాడు ఏదైతుందో 509 రూపాయలు ఉంటే ఇవాళ 775 రూపాయలు చేసిండ్రే. అంటే ఇది ఆనాడు 10 రూపాయలు రాయితీ ఇచ్చింది. గత సంవత్సరం 10 రూపాయలు రాయితీ ఇచ్చింది. అట్లాగే కూనారం సన్న రకంగా భావిస్తారు 118 570 రూపాయలు గత సంవత్సరం ఉంటే ఇవాళ దాన్ని 850 రూపాయలు చేసింది. అంటే 10 రూపాయలు రాయితీ ఉండేది 2019లో మనకు. MTU 1010 వెరైటీ కూడా 720 రూపాయలు 2019 ఉంటే అది 850 రూపాయలు. 5 రూపాయలు రాయితీ ఉన్నదాన్ని కూడా తొలగించి. సరే, పత్తికైతే ఇదిగా ప్రైవేట్ విత్తన కంపెనీకి వదిలిపెట్టేసింది. అది ప్రైవేట్ విత్తన కంపెనీకి వదిలిపెట్టేసింది. అదిగా అదే కావేరి, నూజివీడు, వీళ్ళ ఆనాడు ఏదైతే ఉందో బీటీ కాటన్ విత్తనం మ్యాన్సెంటో కంపెనీ గుత్తాధిపత్యంలో ఉంటే ఎకరా 1800 రూపాయలు ఉన్నటువంటి ఒక విత్తనం ధర 120 రూపాయలు తగ్గింపు చేసి 600 రూపాయలు కల్పించినవి అంటున్నా. 600 రూపాయలకు మ్యాన్సెంటో గుత్తాధిపత్యం ఉంటే అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాన్ని 600 రూపాయలకు ఎకరానికి విత్తనం అందింపజేసే విధంగా కల్పించారు. ఇలా దట్ హ్యాస్ కమ్ టు 800 రూపీస్. దాని మీద ఏ విధమైన రాయితీ లేదు. అంటే మీరు ఏ విధంగా పప్పు దినుసులను కానీ కాటన్ పత్తిని కానీ లేక మీరు ఆశించే సన్న రకాలను కానీ ఏ విధంగా ప్రోత్సహిస్తామని చెప్పి భావిస్తున్నామని చెప్పంటున్నాను. వీళ్ళ సన్న రకాలకు వస్తే అంటే వీళ్ళ వాస్తవంగా ప్రభుత్వ ఆలోచన విధానం ఏదైతుందో రైతుకు లాభసాటి వ్యవసాయం కావాలని కోరుకుంటున్నాం. మార్కెట్లో ఏ పంటకు
డిమాండ్ ఉంటే ఆ పంట మనం సాగు చేయాలని చెప్పని స్వయంగా సీఎం గారు పేర్కొంటున్నాం. అంటే ఏంటి, రైతుకి ఏదైతున్నదో మార్కెట్లో ఏ పంటకు డిమాండ్ ఉంటే, ఏ పంట లాభసాటి ఉంటే ఆ పంటను ప్రభుత్వం ప్రోత్సహించాలి, దానికి కావాల్సిన రాయితీలు కూడా అందింపచేయాలి. వీళ్ళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇలా వ్యవసాయంతో పాటుగా హార్టికల్చర్ పండ్ల తోటలను కూడా ప్రోత్సహించినట్టయితే మన వాణిజ్య పరంగా ఏదైతుందో రైతుకు లాభసాటిగా ఉంటుంది. తక్కువ నీటితోని మెట్ట భూములలో మనం పండ్ల తోటలు కూరగాయల సాగును ప్రోత్సహించినట్టయితే రైతుకు లాభసాటి ఉంటుందనేటువంటి ఒక భావనతోని మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ సూక్ష్మ బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పని స్వయంగా గౌరవ సీఎం గారు మరి రాష్ట్రపతితో పేర్కొన్నారు. దీన్ని కేంద్రం నుండి రాయితీ ఉన్నది, దానితో రాష్ట్రం ఏదైతుందో మరింత దాన్ని ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన విధంగా రాయితీ కల్పిస్తామని పేర్కొన్నది. ఇలా యూ విల్ బి సర్ప్రైజ్డ్ చెప్తున్నాను, మీరు ఆశ్చర్యపోతారు. ఇవాళ 2018-19, 2019-20 2018-19, 2019-20 2 ఆర్థిక సంవత్సరాలకు గాను వీళ్ళ హార్టికల్చర్ పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించలేకపోవటమే కాదు, కేంద్రము సమకూర్చిన నిధులను కూడా మనం వినియోగించుకోలేకపోయినాం. ప్రపోర్షనేట్గా మన రాష్ట్రం నిధులు దానికి కేటాయింపు చేయలేకపోవడంతో 2019-20లో దాదాపు 300 కోట్లు కేంద్ర ప్రభుత్వం మనకు కేటాయింపు చేస్తే దాన్ని వినియోగించుకోలేదు. లక్ష్యం నిర్దేశిస్తుంది కేంద్రం, మన లక్ష్యాన్ని మించి మనం వినియోగించుకోవాలి. కనీసం మనం లక్ష్యాన్ని రీచ్ కావడం కాదు కదా, శూన్యం. 2018-19లో 230 కోట్లు లక్ష్యాన్ని నిర్దేశించి కేటాయింపు చేస్తే రాష్ట్రం దాన్ని సమకూర్చవలసినటువంటి నిధులు సమకూర్చకుండా హార్టికల్చర్ సూక్ష్మ బిందు సేద్యం వినియోగించుకోలేకపోయింది. చివరికి వస్తే ఇవాళ 2004-05కెళ్ళి పనిచేస్తుండే పాపం హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్. ఇప్పుడు ఏ విధంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ప్రతి మండలానికి ఒక వ్యవసాయ అధికారి పనిచేస్తారో, మండల స్థాయి లోపల కూడా ఈ పండ్ల తోటల ప్రోత్సాహకానికి కానీ ఏదైతుందో హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఫర్ ది లాస్ట్ 15 years దే ఆర్ వర్కింగ్ అవుట్సోర్సింగ్ విధానంతో. వాళ్ళని ఏదైతుందో వాళ్ళు జీతభత్యాలు కేటాయింపు చేయలేక, బడ్జెట్ కేటాయింపు చేయలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు తొలగించమని చెప్పని ఉత్తర్వులు ఇచ్చిందా. మీగర్ బడ్జెట్ అలొకేషన్ చేయబడుతుంది కాబట్టి వీళ్ళని కొనసాగించలేమని చెప్పని 400 మంది హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ దోస్ హు ఆర్ వర్కింగ్ ఫర్ ది లాస్ట్ 15 years తొలగించినారు. ఇక్కడ సమస్య ఆ 400 మంది హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కాదు, ఆ హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్తో ఇలా పండ్ల తోటల పెంపకానికి సంబంధించి రైతాంగానికి సలహాలు సూచనలు ఇచ్చేట ఒక వ్యవస్థ కనుమరుగైపోయింది. అంటే రాష్ట్రం ఎట్టుకెళ్ళి ఎటుపోతుంది. వీళ్ళు మార్కెట్లో రైతాంగం ఎదుర్కొనేటువంటి ఒక ఇబ్బందులు, సమస్యలు మనం గమనిస్తున్నాం. రైతాంగం ఎదుర్కొనే సమస్యలు, ఇబ్బందులు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లోపల ఏదైతుందో ఇవాళ నిజంగా కూడా ఆశ్చర్యం చెప్పంటున్నా నేను. ఐ మస్ట్ కాంప్లిమెంట్ ఇది మీడియా. కేవలం ఏదైతుందో రైతాంగం రాజకీయ పార్టీలకే పరిమితం కాకుండా వాస్తవాలను వెలుగులోకి తీసుకురావటం లోపల పత్రికలు పోషిస్తున్న పాత్రను కూడా
నేను అభినందిస్తున్నాను చెప్పంటున్నాను. రైతాంగం ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇలా ఏ సంచికి 2 కిలోల తూకంతో ఆరంభమైనటువంటి యొక్క తరుగు భారం రైతుకు ఇవాళ అది ఏమైపోయింది, ఇక్కడ 2 కిలోలు అంటే క్వింటల్కి 5 కిలోలు, మళ్ళీ మిల్లుకు పోయిన తర్వాత మళ్ళొక 5 కిలోలు. 5% నుండి ఆరంభమైనటువంటి ఒక కోత రైతు మీద భారం అది 10% పోయిందా? ఇలా ప్రొక్యూర్మెంట్ లోపల తెలంగాణ మరి అగ్రస్థానం ఉన్నది, సంతోషం. సరే అగ్రస్థానం నువ్వు ఉన్నావా, పంజాబ్ ఉందా, ఎవరున్నది ఏంటి అనేది పక్కన పెడదాం. ఆల్ రైట్, నువ్వే అగ్రస్థానాలు ఉన్నావు, నో డిస్ప్యూట్, నో డిస్ప్యూట్. నీ ఉత్పత్తి ఎంత తగ్గింది నేను దాని వివరాలు పోదలుచుకోలేదు. కానీ ఏదైతుందో ఆ పండిన పంటకు ధాన్యానికి ఏదైతుందో మధ్య కల్పన వీళ్ళ ప్రభుత్వ బాధ్యత. దాన్ని కల్పించలేక రైతుని వాళ్ళు ఏదైతుందో రోడ్డుకి ఇచ్చిన. దయచేసి దాన్ని గమనించాలని చెప్పి అంటున్నా. వీళ్ళ మళ్ళీ సన్న బియ్యం తెర మీద పట్టుకొచ్చు, సంతోషం నైనా. వీళ్ళు ఈ సన్న బియ్యాన్ని ఏ విధంగా నువ్వు రైతుకు లాభం ఉనగూరుతుంది అనేది ఒక కార్యక్రమాన్ని ఆలోచించి, రైతు సన్న బియ్యానికి భిన్నంగా లేడు, విముఖంగా లేడు. రైతు కావాల్సిన లాభసాటి కావాలి. ఏ విత్తనం విత్తితే రైతుకు లాభసాటి అవుతుందో ఆ విత్తనం విత్తనానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలా గ్రేడ్ 1 వెరైటీ 1888 రైతుకు గిట్టుబాటు కాకున్నప్పటికీ కొంతమేరకు అష్యూర్డ్ ప్రైస్ దొరికేటువంటి అవకాశం ఉన్నది. వాస్తవంగా ఇవాళ 1888 అది 2018 కావాల్సిన ఆవశ్యకత ఉన్నది. అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా రైతులు నిరాశకు గురి చేసింది. కానీ ఎట్లీస్తే విత్ దట్ గ్రేడ్ 1 వెరైటీ ఏ దొడ్డు రకంగా భావిస్తామో ఆ 1888 అయినా కానీ ఆడ అష్యూర్డ్ ప్రైస్ ఉన్నది. ఇలా సన్న రకం ఏమైపోయింది, నువ్వు రైస్ మిల్లర్ మీదనే ఆధారపడే ఒక పరిస్థితి ఇవాళ తెర మీదకి వస్తున్నది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ ధాన్యం సేకరణ కేంద్రాలతోని, అది ఐకేపీఏ కానివ్వండి, ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలే కానివ్వండి, ధాన్యం సేకరణ కేంద్రాలతోని రైతుకు మిల్లర్ల నుండి విముక్తి కలిగిస్తే ఇవాళ మళ్ళా తెలంగాణ రాష్ట్రం నూతన ఆలోచన విధానంతో రైస్ మిల్లర్లకు తాకట్టు పెట్టబోతుందని చెప్పండి, రైస్ మిల్లర్లకు తాకట్టు పెట్టబోతుందని చెప్పంటున్నాను. నేనేంటంటే వాళ్ళ సీఎం గారు రాష్ట్రమే కాదు దేశం ఆశ్చర్యపోయేటటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నాడు. ఫర్ ది లాస్ట్ వీక్ 10 days అందరం రోజు పొద్దున్న పేపర్ చూస్తుండే. నాకు టీవీ చూసేట ఒక అవకాశం తక్కువ ఉంటుంది. రోజు పొద్దున్న 6 గంటలకు ఏమైనా పేపర్లన్నీ చూస్తాను నేను. సీఎం గారు నేను ఏం చెప్పిండ్రు మరి అబ్రపడేటువంటి ఒక కార్యక్రమం. ఎస్ రియల్గా వి విష్ సీఎం గారు ఏదైతుందో తెలంగాణ సమాజానికి లాభమును గీర్చేటటువంటి ఒక మెరుగైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుకునే వాళ్ళల్లో నేను ఒక్కరిని చెప్పండి. నేను ప్రజా జీవితంలో రాజకీయంగా సీఎం గారితో విభేదిస్తా కావచ్చు, కానీ వారు నిజంగా ఒక మంచి కార్యక్రమం చేపడతాను చెప్పంటే హర్షించే వాళ్ళల్లో నేను మొదటి అవుతాను చెప్పంట. నాకున్నట్టు ఒక అనుభవంతో నేను ఐ మస్ట్ షేర్ మై వ్యూస్ విత్ ది సీఎం త్రూ మీడియా. నా దృష్టి లోపల మెరుగైనటువంటి ఒక యావత్ దేశం మరో అబ్బురపడేటువంటి కార్యక్రమం అమలు చేయబడాలంటే ఇటు రైతుకు లాభం కావాలి, అటు వినియోగదారుడికి లాభం కావాలి. ఇటు రైతుకు లాభం అనుకూర్చే కార్యక్రమం, అట్లా వినియోగదారుని కూడా లాభం అనుకూర్చే కార్యక్రమం ఏదైతుందో సీఎం గారు చేపట్టాలని చెప్పని నేను కోరుకుంటున్నాను చెప్పండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఆలోచనకు అనుగుణంగా రైతుకు లాభం అనుకూర్చాలి ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా అంటే ఇలా ఫైన్ వెరైటీకి 2500 రూపాయల క్వింటల్ లభిస్తే రైతుకు లాభం ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళు ఈ దొడ్డు రకానికి సన్న రకానికి చీడ పురుగు ఆశించే అవకాశం ఎక్కువ ఉంటుంది. సన్న రకానికి ఒకటి కాలపరిమితి ఎక్కువ ఉంటుంది, సన్న రకానికి దిగుబడి తక్కువ ఉంటుంది. దిగుబడి దానికి దీనికి ఒక 5-6 క్వింటల వ్యత్యాసం ఉంటుంది. దొడ్డు రకం ఏదైతే ఉందో 25 నుండి 30 క్వింటల్ వస్తే సన్న రకం 20 నుండి 25 క్వింటల్ మాత్రమే వస్తాయి. కానీ వినియోగదారుని సంతృప్తి చేయాలని చెప్పారంటే ఇవాళ సన్న రకాన్ని ప్రోత్సహిస్తే వినియోగదారుణ్ణి మన సంతృప్తి చేయగలుగుతున్న భావన ఎప్పుడైతే ప్రభుత్వం కలుగుతుందో, మీరు సన్న రకానికి 2500 క్వింటల్ కలిగించడంతో పాటుగా ఇలా వినియోగదారుని సంతృప్తి కలిగించాలంటే ఇలా ఏ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా
ఇవాళ సమాజంలోని నిరుపేద వర్గాలకు బీపీఎల్ వర్గాలకు ఏదైతున్నదో బిలో పావర్టీ లైన్ తెల్ల రేషన్ కార్డు మీద మీరు బియ్యం పంపిణీ చేస్తుందో మీరు సన్న రకం బియ్యం పంపిణీ చేయండి. మీరు సన్న రకం బియ్యం పంపిణీ చేయండి. అది 100% వినియోగదారునికి ఏదైతుందో అది ఉపయోగపడుతుంది. ఇలా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉన్నటువంటి ఒక లోపాలు అక్రమాలు అన్నీ కూడా నిలువరింపజేయవచ్చు. సామాన్యునికి ఏదైతుందో మేలు అనుగూర్చిన వాళ్ళమవుతాం చెప్పండి. సామాన్యునికి మేలు అనుగూర్చిన వాళ్ళమవుతాం చెప్పండి. ఇలా మీరేదైతుందో ఏ సన్న రకాన్ని ప్రోత్సహించాలని చెప్పి భావిస్తున్నారో 2500 రూపాయల క్వింటల్ చొప్పున ప్రభుత్వమే దాన్ని సేకరించే బాధ్యత చేపట్టి దాన్ని మిల్లింగ్ చేసి ఇలా భారత ఆహార సంస్థ సమన్వయంతో కేంద్ర పౌర సరఫరా శాఖ సమన్వయంతో వీళ్ళ వినియోగదారుడికి ఏదైతుందో సన్న బియ్యం కల్పించాలి, సన్న బియ్యం అందింపజేయాలి. దాంతో ఏమవుతుంది, ఇటు రైతుకు మనం లాభం అనుకూర్చిన వాళ్ళం అవుతాం, అటు వినియోగదారునికి ఏదైతుందో వీళ్ళ మీరు సన్న బియ్యం ఏదైతుందో ఆల్రెడీ యు ఆర్ ఇన్ ప్రాక్టీస్. ఒక స్థాయిలో సన్న బియ్యం అమలు కొరకు ఏదైతుందో కార్యక్రమం అమలు చేస్తున్నట్టు మీరు ముందుకు పోతున్నారు. దాన్ని కొనసాగింపుగానే భావించండి. మీరు దాన్ని కొనసాగింపుగానే భావించండి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లోపల సన్న బియ్యాన్ని అమలు గట్ట మీరు కార్యక్రమాన్ని చేపట్టగలిగినట్టయితే రైతుకి ఏదైతుందో లాభం అనుకూర్చిన వాళ్ళు అవుతారు. 2500 రూపాయల ధర కల్పనతో వినియోగదారునికి ఏదైతుందో పూర్తి స్థాయి లోపల ఆరోగ్యవంతమైనటువంటి ఒక మెరుగైనటువంటి యొక్క ఆహారాన్ని అందించినటువంటి వాళ్ళు అవుతారు అని చెప్పండి. ఇలా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండేటటువంటి యొక్క అక్రమాలకు మనం నిలువరింపజేయవచ్చు అని చెప్పండి. నిజంగా మీరు ఈ కార్యక్రమాన్ని అమలు చేపట్టండి. ఇలా రాష్ట్రమే కాదు యావత్ దేశం అభ్రపడుతుందని చెప్పి అంటున్నా. దేశం అభ్రపడుతుంది. దిస్ ఇస్ ది కార్యక్రమం, మంచి కార్యక్రమం. ఇవాళ ఒక బాధ్యత గల పౌరుడిగా నాకున్నట్టు అనుభవంతో నేను ప్రభుత్వానికి సీఎం గారు సూచన చేస్తున్నాను. నేను ఇటు రైతాంగాన్ని మీరు ఆదుకున్న వాళ్ళు అవుతారు. మెరుగైనట్టు వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పత్తికి దాని మార్కెటింగ్ కొరకు ఏదైతున్నదో ఆయన సౌకర్యం అనుకూర్చే విధంగా ప్రభుత్వం 2500 రూపాయలు కల్పించి దాన్ని మిల్లింగ్ చేసి వాళ్ళ భారత ఆహార సంస్థ వాళ్ళ సమన్వయంతో మీరు వినియోగదారునికి ఏదైతుందో బీపీఎల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద మీరు సమాజానికి అంతటికీ సన్న బియ్యం అందించాలి. అంటే వాస్తవంగా ఇట్ వాజ్ అవర్ పాలసీ. అక్కడ రాసి ఉన్నది కదా, ఏడుందా, నిరుపేదలు తెల్ల రేషన్ కార్డుదారులందరికీ రూపాయికి కిలో సన్న బియ్యంతో పాటు అడుంది. పైకెళ్ళి 3వది అన్న, పైకెళ్ళి 3వది. నిరుపేదలు తెల్ల రేషన్ కార్డుదారులందరికీ రూపాయికే కిలో సన్న బియ్యంతో పాటు గతంలో లాగా 9 రకాల నిత్యావసర వస్తువుల రాయితీతో మరియు దళితుల వారికి చేసి దిస్ ఈజ్ మై డ్రీమ్. దిస్ ఈజ్ మై డ్రీమ్. సూచన కూడా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కదా. నేను అందులో ఉండేటటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన విధానంలో ఉన్నటువంటి యొక్క లొసుగులను నేను ఎత్తి చూపడంతో పాటుగా నిర్మాణాత్మకంగా వ్యవహరించడానికి కొరకు నేను ఒక బాధ్యత గల పౌరుడిగా నా సూచన చేస్తున్నాను చెప్పండి. థ్యాంక్ యూ.